హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళటి వీడియో ఏంటి అని అంటే డోక్లే అయితే ఇంట్లో రెడీ చేసుకున్నాము. ఇది రవా డోక్లే అనమాట. నార్మల్గా బేసన్ డోక్లే, రవా డోక్లే రెండు ఉంటాయి కదా. మేము ఇంట్లో అయితే రవా డోక్లే ప్రిపేర్ చేసుకున్నాము. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను 6 కప్స్ ఆఫ్ రవా తీసుకున్నాను. నార్మల్ ఉప్మా రవా ఉంటుంది కదా అది. దానికి పుల్లగా పెరుగు ఉంటే 4 కప్స్ సరిపోతుంది. ఒకవేళ తీయగానే ఉంది అని అంటే 6 కప్స్ సరిపోతుంది. ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలి. ఎప్పుడైతే ఈ మిశ్రమాన్ని మనము ఇడ్లీ కుక్కర్లో కానీ కడాయిలో కానీ ఎందులో అన్నా పెట్టుకొని మనం హీట్ చేసుకోవచ్చు కొన్ని వాటర్ వేసి. మేమైతే గాలి పోవద్దు అని చెప్పేసి ఇడ్లీ కుక్కర్లో చేద్దామని చెప్పి ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ పెట్టేసి ఈ ఇడ్లీ కుక్కర్లో ఆ మిశ్రమాన్ని వేసి పెట్టాము. సో ఇక్కడ మనకి ఒక 15-20 మినిట్స్ అవ్వగానే మనకి ఇలా స్పాంజీ లాగా రెడీ అయిపోతుంది. తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఈనో అయితే మనం ఎప్పుడైతే ఇడ్లీ కుక్కర్లో వేస్తున్నామో అప్పుడే వేసుకోవాలి. అయితేనే కరెక్ట్గా ఫ్లఫీ వస్తుంది అనమాట. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు, తర్వాత కొత్తిమీర వేసి కట్ చేసుకున్న డోక్లే వేయడమే, అంతే.